ఉండాలి. ప్రేమతో కలిగిన క్రియ 10 మందికి ఉపయోగపడుతుంది. ప్రేమతో కలిగిన క్రియ 10 మందికి నీ ద్వారా, నువ్వు ఇచ్చే రూపాయి ద్వారా, నీ ప్రార్థన ద్వారా 10 మందిని ఒక చోట కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పగలుగుతుంది. నీలో ప్రేమ ఉంది, నాలో క్రియ లేదన్నావా, దేవుడు వ్యర్థుడా అంటున్నాడు. నీలో క్రియ ఉంది, నీలో ప్రేమ ఉంది. అందుకే మనలో చాలామంది కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, కలిగి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. నేను ఈరోజు ఈ తరగతి ద్వారా నేను ఏం చెప్తాను తెలుసా, వాళ్ళకి ఆ స్థితిలో ఉంచింది దేవుడే. వాళ్ళని ఆ స్థితిలో ఉంచింది దేవుడే. ఆ స్థితిని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. నాకు ఉంది కాబట్టి నేను ఇచ్చాను అనుకోకండి. నాకు ఉంది కాబట్టి మీరు అలా అనుకోరులేండి, నేను చెప్తున్నాను మామూలుగా. నాకు ఉంది కనుక నేను ఇచ్చాను అనుకోకండి సుమా. దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఇవ్వాలి అన్నాడు కదా. నీ ఆహారము నేల మీద జల్లుము, మరలా తిరిగి నువ్వు దాన్ని తీసుకుంటావు అన్నాడు. ఇందులో ప్రతి ఒక్కరు రండి, పేరు పేరున మీ అందరికీ ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ వందన సమర్పణ కూడా అనుకోండి, దీన్ని ప్రభు పేరిట మీరందరూ ఎంతో సహకరిస్తేనే ఇది జరిగింది. ఇది ఏ ఒక్క అనిల్దోనో ఏ నవీన్దోనో లేకపోతే ఎవరెవరిదో కాదు, ఇది మనందరిది. మనందరం ఒక ఫ్యామిలీ, అర్థమైందా? మనందరము ఒక కుటుంబం. ఈ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం మొన్న, కుటుంబ క్రిస్మస్ అని. ప్రేమతోనే కదా అందరూ ఇచ్చింది. ప్రేమతో నిలబడగలిగితే అన్న నేను ఉన్నానన్న, నేను ఇస్తాను, మీరు చేయండి, నేను ఇస్తాను. అడగలేదు ఎవరిని, మేము ఎవరిని అడగలేదు. ప్రేమ వారి దాతృత్వాన్ని ఇచ్చారు. ప్రభు గొప్ప మాటలు ఆ రోజు మాట్లాడాడు మనతో. ఆ స్పిరిట్, ఆ ఉత్సాహము 2026లో మరింత అవ్వాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే పూర్వకంగా మెలుగుదాం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మీ అందరికీ నేను ఎప్పుడైనా ఈ 2025లో మీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రార్థించుంటే నాకు క్షమించండి. ఓకే, అందరూ లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుంటాం.